నా పేరు హేమసుందరరావు, సాధు అంటారు అందరూ. మాది ఇంటి పేరు మాది. ఇంటి పేరుతో అలవాటు అందరికీ పిలవడం. ఇంకొకటి శ్రీహరి, సింగరాజు లేడు, శ్రీహరి, కిరణ్, గంటా రవి, చెల్లుబోని రవి, మైక్ దగ్గర పెట్టుకో. వీళ్ళుంటే మాటలు అవసరం లేదు, జస్ట్ చూస్తే సరిపోతుంది. కామెడీ. హ్యాపీ, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మాటలతో పని లేదు, ఏదో రొటీన్గా అందరూ మాట్లాడుతున్నారు, నేను కూడా మాట్లాడుతున్నాను అంతే. అందరినీ ఇలా చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఏది చిన్న ఏ వర్క్ చేసినా అందరూ ఒకసారి చూడడం కోసం ఇది అరేంజ్ చేసుకున్నాం. యాక్చువల్గా మాటలతో పెద్దగా పని లేదు. ఓకే, కాకపోతే ఎక్స్పెక్ట్ చేసింది 100 అనుకున్నాం. 100 కంటే 60 to 70 మెంబర్స్ వచ్చారు. ఇందులో మంచి విషయం ఏంటంటే లేడీస్ ఎక్కువ వచ్చారు జెంట్స్ కంటే. అది కూడా మంచి విషయం. ఇంకొకటి, లాస్ట్ టైం కంటే ఇప్పుడు ఈజీనే కొంచెం గ్యాదర్ చేయడం. చాలామంది కాంటాక్ట్స్ ఉన్నాయి. అలా చాలామంది లాస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఇప్పుడు మిస్ అయ్యారు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఒకటి అటెండ్ అయ్యామని టేక్ ఇట్ ఈజీ తీసుకున్నారు కొంతమంది. రెండవది, కొత్తగా సెకండ్ టైం వచ్చిన వాళ్ళకి మాత్రం యాడ్ అయ్యారు చాలా ఎక్కువ మంది. మళ్ళీ ఎప్పుడు ఇలా మళ్ళీ రీయూనియన్గా మీట్ అవుతామో తెలియదు, కానీ నెక్స్ట్ టైము మేమైతే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 10 to 15 మెంబర్స్ అందరూ ఎవ్రీ ఇయర్ మీట్ అవుతుంటాం. శ్రీహరి, కిరణ్ ఇల్లే మా యాక్చువల్గా ఇది బాండింగ్ 8th క్లాస్ నుండి. మాదైతే 2nd క్లాస్ 1st క్లాస్ నుండి, శ్రీహరి వాళ్ళతో అయితే 8th క్లాస్ నుండి. అంగరవి మేమందరం అయితే అంగరవి 4th అనుకుంటా, 4th క్లాస్లో మాతో జాయిన్ అయ్యాడు. సింగరాజు మేమైతే 1st క్లాస్ నుండి. సింగరాజు కిరణ్ కూడా 4th అనుకుంటా. నువ్వు లేవురా. గంటా రవి, చెల్లిపోయిన రవి మేమందరం 1st క్లాస్ నుంచి, అంగరవి 4th క్లాస్ నుంచి. ఎమ్మ రవి, మారడుగుల రవి కూడా ఆడు, గుబ్బల ఆదినారాయణ, పెచ్చెట్టి హరినాగప్రసాద్, అబ్దుల్ అజీమ్. ఇంకా ఏంటంటే జెంట్స్లో అదే అమ్మాయిలు అయితే చందన, కుమారి, వీళ్ళైతే మేము 5th 4th నుండి. అరుణ, ఇంకా దుర్గా, అందరూ ఆల్మోస్ట్ సూర్యకుమారి, వీళ్ళందరూ 8th నుంచి. మేము 8th మేము అట్లా ఫస్ట్ చివర ఈ మధ్యలో ఇలాగా ఈ క్యాంపస్ మారేవాళ్ళం అంతే. ఫస్ట్ నుంచి బోర్డు స్కూల్, అటు యూపీపీ ఎలిమెంటరీ స్కూల్, నెక్స్ట్ హై స్కూల్, తర్వాత కాలేజ్, అలాగా అలా వచ్చాం. ఇక్కడే మొత్తం ఇదే క్యాంపస్, హౌస్ తర్వాత హౌస్ లాంటిది, ఇక్కడే ఉండేవాళ్ళం. నేనైతే చదువు అయితే ఒక 40 మార్క్స్ వస్తే ఎంత చదివితే 40 మార్క్స్ వస్తాయి అంతే చదివి మిగిలింది క్రికెట్ ఆడుకునేవాడిని. ఆల్మోస్ట్ అంటే ఇక్కడ ఒక డౌట్ కూడా ఉంది, నాతో సమానంగా శ్రీహరి, కిరణ్, సింగరాజు కూడా సేమ్ టైం స్పెండ్ చేసేవారు, టైం ఆడేవారు, కానీ వాళ్ళకి మార్క్స్ ఎక్కువ వచ్చేవి. నేను తక్కువ, ఎంత కావాలంటే అంతే చదివేవాడిని. మిగిలిందంతా క్రికెటే, 2 క్రికెట్, ఆ కొద్దిపాటి చదువు. ఇది మేనేజ్మెంట్ అక్కడ కాదు. మేనేజ్మెంట్ అంటే చాలా స్టోరీ ఉంది. క్రికెట్ 6th క్లాస్ నుంచి ఇప్పుడు నేను చెప్పిన పేర్లు వీళ్ళందరూ మా టీము. నేను కెప్టెన్ అంటే గొప్ప కాదు, వీళ్ళకి పని చేసేవాడు ఒకటి కావాలా. కెప్టెన్ అంటే ఇప్పుడు నేను సింగరాజ్ ఇంటికి వెళ్ళి సింగరాజ్ని తీసుకురావాలి,